కరీంనగర్ బీజేపీ నేత బండి సంజయ్ ఓటమికి కారణం ఏంటి? బీజేపీ నేత బండి సంజయ్ గారు ఆయన నియోజకవర్గంలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మందికి తెలిసిన వ్యక్తి. సోషల్ మీడియాలో ఉన్న బీజేపీ నేతలలో ఈయనకి ఒక అగ్రస్థానం ఉంది. వేల సోషల్ మీడియా ఫాలోవర్లు, పైగా ఎంతోమంది యువకులైన కార్యకర్తలు. కానీ ఎందుకు గెలవలేకపోయారు? బండి సంజయ్ గారి వాక్యాలు ముస్లిమ్స్కి వ్యతిరేకంగా ఉంటాయి. మరి ఆ వాక్యాల వల్లనే అతను ఓడిపోయాడు అని చెప్పలేం. ఎందుకంటే ముస్లిం ఓటర్లు సుమారు 35,000 ఉంటే హిందూ ఓటర్లు 2,00,000 పైగానే ఉన్నారు. మరి ఆయన ఎందుకు గెలవలేకపోయారు? అంటే అక్కడ అధికారంలో ఉన్న నాయకుడు గంగుల కమలాకర్ గారు. ఈయన క్యాడర్ తక్కువ ఏమీ లేదు. గంగుల కమలాకర్ గారి ప్లేస్లో మరి ఏ నాయకుడిని పెట్టినా టీఆర్ఎస్ ఓడిపోయే అవకాశం ఉండేది. గంగుల కమలాకర్ ఇప్పటికే 3 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. ఈయన క్యాడర్ చాలా పెద్దది. అలాగే ఆయన కార్యకర్తల్ని బాగా గౌరవిస్తారని చెప్పుకుంటూ ఉంటారు. కరీంనగర్ కార్పొరేట్ ఎలక్షన్లో బీజేపీకి 2 సీట్లు మాత్రమే వచ్చాయి. మిగిలినవి టీఆర్ఎస్కి మరియు కాంగ్రెస్కి వచ్చాయి. టీఆర్ఎస్కి అధికంగా కరీంనగర్ కార్పొరేట్ సీట్స్ రావడం. అయితే బీజేపీ నాయకుడు బండి సంజయ్ కార్పొరేటర్లను కానీ 2014లో ఆయా ప్రాంతాల్లో చిన్న నాయకుల్ని గెలిపించుకోవాలనుకోవడం ఆయన చేసిన ప్రథమ తప్పు అయింది. ఆ గెలిచిన 2 కార్పొరేటర్ సీట్లు కూడా ఒకటి బండి సంజయ్దే. ఈసారి అయినా అక్కడ చిన్న నాయకుల్ని పట్టించుకొని గెలిపించుకుంటే వచ్చేసరికి అవకాశం ఉండవచ్చు అని అనుకుంటున్నారు. మరింత సమాచారం కోసం మరో వీడియోతో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు.